అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రెసెంట్ కలికిరి మార్కెట్లో అలాగే అనంతపురం మార్కెట్ స్టాక్ తర్వాత ఇప్పుడు బయట బండ్లు ఏ విధంగా వచ్చి ఏ మేల్ అనేది మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. సో ఆల్రెడీ చెప్పాను, నేను బయట బండ్ల అప్డేట్ 2 అప్డేట్ ఉంది, దాంతోపాటు 3 అప్డేట్ ఏదైతే 9 గంటలప్పుడు జరుగుతుంది కదా అప్పుడు కూడా ఒక అప్డేట్ అయితే ఉంటుంది, మీరైతే మిస్ అవుతాడండి. సో మీకోసం మీకోసం ఇంకో అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు, అంటే బేస్డ్ అప్ ఆన్ ద స్టాక్, అంటే బయట బండ్ల స్టాక్ విషయంలో. ముందుగా కలికిరి విషయం మాట్లాడుకుందాం, తర్వాత మీకు కూడా సోదని మీరు అనుకుంటారు. నేను ఏం చేయలేని పరిస్థితి కూడా, ఎందుకంటే నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ అట్లానే ఉంటుంది. మనం 5 years నుంచి ఇదే చెప్తాను లేండి, అంటే ఒకటే ఫ్లో, మనకు ఫ్లో మార్చినామంటే మనం చెప్పలేము. వీడియో వచ్చేసి ఇన్ కేసు మీకు నచ్చితే చూడొచ్చు. ఆ తరపున ఇంకా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఇది వచ్చేసి, ఇంకా కలికిరి మార్కెట్లో సూపర్ టాప్ 250 మార్కెట్ యావరేజ్గా ₹100 కాటిన ఇంకా 200 వరకు యావరేజ్గా కలికిరి మార్కెట్ అయితే జరుగుతుంది. కేవలం 15 కిలోల బాక్సులు మాత్రమే వేలంపాట్లు ప్రారంభమై చాలాసేపు అయితే ఉంది. ఈవెన్ అనంతపురం మార్కెట్ కూడా చాలాసేపు అయితే ఉంది. ఇక్కడ స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. సో సూపర్ టాప్ ₹250 కలికిరి మార్కెట్లో యావరేజ్గా 100 ఇంకా ₹200 వరకు యావరేజ్గా కలికిరి అయితే జరుగుతుంది. ఇంకా బయట బండ్ల విషయం మాట్లాడుకుందాం. 7 బండ్లు 6 ఇంకా 7 బండ్ల వరకు అయితే ప్రస్తుతానికి అయితే 7 బండ్లు అయితే మన మదనపల్లి మార్కెట్లో అయితే ఉన్నాయి. ఇంతకు మించి పెరగవా అని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవని అడగచ్చు. సో మాక్సిమం పెరిగే ఛాన్స్ కూడా ఉంది, తగ్గే ఛాన్స్ అయితే లేదు. నేను దాదాపుగా 10 బండ్ల వరకు అయితే ఉన్నాయి. సో ఈ రోజు ప్రస్తుతానికి అయితే 7 బండ్లు, ఇంకా టైం ఉంది, ఇంకా చాలా సమయం ఉంది. ఇంకా 3 గంటల దాకా, 3 గంటలు అంటే ఇంకా 8, 9, 10 గంటల వరకు టైం ఉంది. సో అంతవరకు వెయిట్ చేసి మరింతగా పెరిగే ఛాన్స్ ఉంటుందా లేదని ఇది క్వశ్చన్ మార్క్. ప్రస్తుతానికైతే 7 బండ్లు బయట బండ్లు, నేను చెప్పినప్పటికి 2, ఇప్పుడు 7, ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది కలికిరి అప్డేట్ వచ్చేసి. ఇంకా మదనపల్లి స్టాక్ అలాగే అనంతపూర్ స్టాక్ మీకు తక్షణ కానీ నందక కానీ అలాగే భూవరం కానీ కావాలనుకుంటే కింద నెంబర్లు డిస్ప్లే అవుతుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. నెంబర్ వచ్చేసి 7331139667 అనే నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు, కావాల్సిన వాళ్ళు మాత్రం.